హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ పాపకు చెవులు ముక్కు అయితే కుట్టిస్తున్నారు. ఇక మేమైతే అక్కడికే వెళ్ళాము. పొద్దున్నే వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే 1 year కే కుట్టిస్తారు చెవుల ముక్కులు. 1 year బర్త్డేకి అయితే కుట్టిస్తారు. అలాగే మళ్ళీ 5 years కి అలా కుట్టిస్తారు. మళ్ళీ 9 years కి అయితే కుట్టిస్తారు. ఇప్పుడు మా కోడలికి వచ్చేసి 9 years. మొన్ననే రీసెంట్ గా బర్త్డే అయితే అయ్యిందంట. ఇక అయ్యగారిని అడిగితే ఇప్పుడు 9 సంవత్సరాలు కదా, ఇప్పుడైతే కుట్టించండి, మంచి రోజు ఉంది అని చెప్పేసి అన్నారంట. ఇక అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే కుట్టిస్తున్నారు చెవులు ముక్కు. చెవులు కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అవసరమైన ముక్కు అయితే కుడుతున్నారు. ఒక అన్నయ్య ఇక్కడ టార్చ్ లైట్ అయితే పట్టుకున్నారు కదా, తను వచ్చేసి మా కోడలికి మేనమామ, అంటే మా అక్క వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఇక చాలా మంది ఏంటంటే అన్నయ్య వదిన అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేనైతే ఒక్కసారి కూడా వదిన అని పిలవలేదు. మా అక్కని అక్క అక్క అనే పిలిచాను. అలానే అలవాటైపోయింది. ఇక చాలా మంది ఏంటంటే అన్నయ్య వదిన అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇక నాకైతే ఫస్ట్ నుంచి అలా ఏం అలవాటు లేదు. ఇక చెవులు కుట్టించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కెర అయితే పోస్తున్నారు. నోట్లో చక్కెర పోసి ఇక బియ్యం అయితే పోస్తారు. తెలంగాణ సైడ్ ఓడి బియ్యం. తమ ఇంటి ఆడబిడ్డ ఏ పండగ చేసుకున్నా సరే ప్రతి ఒక్క పండగకి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే బియ్యం అయితే తీసుకొచ్చి అమ్మ వాళ్ళే బట్టలు పెట్టి ఓడి బియ్యం అయితే పోస్తా ఉంటారు. ఇక ప్రతి పండగకి, పెళ్లికి, పురుడికి, పట్నాలకి, దేనికైనా సరే ఇలా ఓడి బియ్యం అయితే పోస్తా ఉంటారు. ఇది వచ్చేసి మాకు వెనకటి కాలం నుంచి ఆనవాయితీగానైతే వస్తుంది. ఇక్కడైతే బియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నారు. అక్క వాళ్ళ అన్నయ్య, వదిన, అలాగే అక్క వాళ్ళ అమ్మ. ఇక బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాళ్ళు అయితే మొక్కుతున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దన్నయ్య, పెద్దక్క, ఇక చిన్నన్నయ్య, చిన్నక్క. ఈ చిన్నన్నయ్య వాళ్ళకి అంటే ఇందాక చెవులు కుట్టించారు కదా, వీళ్ళిద్దరు. చిన్నన్నయ్య వాళ్ళకు 2 పిల్లలు, పెద్దన్నయ్య వాళ్ళకి 2 పిల్లలు. ఇంకా ఇటు సైడ్ పక్కకైతే మా అక్కయ్య అయితే కూర్చొని ఉంది. ఇక తనైతే కనిపించట్లేదు. ఈ అత్తమ్మ అయితే చాటుందన్నమాట. 2 అన్నయ్యలు, ఒక అక్క మా పెద్దమ్మకి. నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను చాలా సార్లు. అంటే మేము పోయిన సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికే వచ్చాము. ఒక 5 days అలా ఉండి వచ్చేసాం అన్నమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటది. ఇది లొకేషన్ వచ్చేసి మనకొండూరు శ్రీనివాస్ నగర్ అనే ఒక విలేజ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది లొకేషన్ వచ్చేసి. ఈ విలేజ్ లోనే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటది. చాలా అంటే చాలా ఫేమస్ పోచమ్మ తల్లి టెంపుల్. అక్కడికి వెళ్ళి బోనం చేసి ఇక అమ్మవారికి బోనం చెల్లించి మొక్కులు చెల్లించుకొని అక్కడనే కోన్ని కోసుకొని అయితే వచ్చేసాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటది. పోచమ్మ తల్లికి చేసాము అని చెప్పేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇక ఇక్కడ ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మేము లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసి మళ్ళీ మేము పోచమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి అన్నాను కదా, అక్కడికైతే వెళ్ళాము. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాము అమ్మవారి దగ్గర అని చెప్పేసి వెళ్ళాము. ఓడి బియ్యం అయితే పోస్తున్నారు కదా ఇక్కడ. ఇక ఓడి బియ్యం పోసేటప్పుడు మాత్రం 5 మంది లేదా 9 మంది అయితే పోస్తా ఉంటారు. పోసిన ప్రతిసారి ఓడి బియ్యం పోసిన ప్రతిసారి ఇక ఓడి బియ్యం అంటే మనం నార్మల్ గా బియ్యం అయితే ఉంటాయి కదా, మన బియ్యాన్నే 9 సోళ్ళు లేదా 12 సోళ్ళు, 5 సోళ్ళు అలా తీసుకొని ఇలా ఒక తెల్ల తట్టలో పోసి అందులోనే కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి మంచిగా అందరు ముత్తైదులు కలిసి ఓడిబియ్యం అయితే కలుపుతారు. అందులోనే కుడుకలు, ఖర్జూరాలు, పోకలు వేసి అలాగే బట్టలు కూడా పెట్టి ఇక ఓడిబియ్యం పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు పెడతా ఉంటారు. ఇక్కడ కొంచెం వెనుక ముందు అయితే అయిపోయింది వ్లాగ్ వచ్చేసి. ఎందుకంటే మా అమ్ముల తల్లి వాటర్ వాటర్ అని చెప్పేసి చెప్తానే ఉందన్నమాట. ఇక నేను కొంచెం వీడియో తీసిన తర్వాత వెళ్ళి మళ్ళీ తనకు వాటర్ ఇచ్చి వచ్చేసాను. అందరూ ఓడిబియ్యం పోసిందైతే మిస్ అయిపోయినాయి. ఇక్కడ క్లిప్స్ అన్నీ కూడా కొంచెం వెనక ముందు అయితే అయ్యిందనమాట వ్లాగ్ వచ్చేసి. ఇంకా ఇక్కడ మా చిన్ను అయితే చూడండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట. మా ఆయన ఉంటే మా చిన్ను అసలు నన్ను పట్టించుకోనోడు కూడా పట్టించుకోడు. ఇక మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే పిల్లలిద్దరికి అన్నం అయితే తినిపించేసాను. ఫోన్ పెట్టి అన్నం తినిపించిన తర్వాత లెక్క. కొంచెం ఏదైనా ఒకటి కడుపులో పడితేనే మంచిగా ఆడుకుంటారు పిల్లలు.
ఇక అందుకని చెప్పేసి పిల్లలకు ఫస్టే తినిపించేశాను సాంబార్ వేసి. ఇక ఆ రోజు మండే కాబట్టి ఒక్క పొద్దుల వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు. ఇక వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ అనమాట. ఇక వంటలు కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయాయి. ఇక మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా, పోచమ్మ తల్లి టెంపుల్ ఇదే అన్నమాట. అంతకుముందు ఇలా గడపకి ముగ్గు అయితే వేసి లేదు, ఇదైతే కొత్తగా సున్నం వేసి ముగ్గు వేసినట్టుగానైతే అనిపిస్తుంది అనమాట. మేమైతే ఇక్కడికి కూడా వెళ్ళాము. ఈ ప్లేస్ అంతా కూడా నేను మేము బోనం ఎలా చేసాము, అమ్మవారికి బోనం ఎలా చెల్లించాము అని చెప్పేసి ఒక వ్లాగ్ మొత్తం తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అని చెప్పేసి అన్నాను కదా. అందులో అయితే పూర్తి వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ పోచమ్మ తల్లి వచ్చేసి స్వయంగా అమ్మవారే నిలిచారనమాట ఇక్కడ. ఇక ఇక్కడ మా అమ్ముల తల్లి చూడండి, మా చిన్ను నడుముకు చేతులు వేసుకొని నడుస్తున్నాడు అని చెప్పేసి మా అమ్ముల తల్లి కూడా నడుముకి చేతులు వేసుకొని అటు ఇటు నడుస్తుందన్నమాట. ఇక అటు మా పిల్లలందరూ కూడా అటు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ వెంబడి పడి వెళ్తుంది మా అమ్ముల తల్లి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇందాక మా అమ్ముల తల్లి నిల్చొని ఇటు మా దగ్గరకు అయితే వస్తుంది కదా, ఇదే తొవ్వ స్ట్రేట్ గా పట్టుకొని వెళ్తే మల్లన్న స్వామి టెంపుల్ అయితే వస్తది. ఇక్కడ మల్లన్న స్వామి అయితే స్వయంగా నిలిచారు. ఈ పోచమ్మ తల్లి టెంపుల్ కి కొంచెం దూరంలో ఉంటది. నేను అది కూడా పెట్టాను మన ఛానల్లో. పోచమ్మ తల్లికి బోనం చేశాము, అలాగే మల్లన్న స్వామిని కూడా దర్శించుకున్నాము అని చెప్పేసి పెట్టానన్నమాట మన ఛానల్లో వ్లాగ్. ఇక స్వయంగా అయితే నిలిచారు మల్లన్న స్వామి. కొమరవెల్లిలో మల్లన్న స్వామిని చూస్తాం కదా, అక్కడ చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడ కూడా. ఇక తవ్వకాల్లో బయటపడ్డ మల్లన్న స్వామిని మంచిగా గుడి కట్టి ఇక గుళ్ళో అయితే నిల్చోపెట్టారనమాట. పూజలు చేస్తారు, అలాగే పట్నాలు కూడా వేస్తారనమాట మల్లన్న స్వామికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము లాస్ట్ సారి వెళ్ళినప్పుడు మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటది, మంచిగా ప్రశాంతంగా ఉంటది. పొలాల మధ్యలో ఉంటది అనమాట టెంపుల్ వచ్చేసి. మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను నేను మల్లన్న స్వామిని. ఆ టెంపుల్ కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక మేమైతే నాన్ వెజ్ అయితే తిన్నాము. నాన్ వెజ్ తిన్న తర్వాత వెళ్ళొద్దు మల్లన్న స్వామి దగ్గరికి. ఇక ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, నాన్ వెజ్ తిని కూడా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక గద్దె లాగానైతే కట్టారు కదా, ఈ గద్దె వచ్చేసి అమ్మవారు ఇక్కడ నిలిచినప్పుడు బోనాలు అయితే చేస్తారు కదా, అప్పుడు హోమం అయితే కాల్చారంట. ఇక ఆ హోమం కాల్చిన ప్లేస్ ఎవరు తొక్కద్దు అని చెప్పేసి ఇలా గద్దెనైతే కట్టారంట. ఇప్పుడైతే బోనాలు చేస్తే ఆ బోనాలన్నీ తీసుకువెళ్ళి గద్దె పైన పెట్టి అమ్మవారికి బోనాలు అయితే చెల్లిస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఒక అమ్మనైతే ఉంటుంది ఇందులో. ఆమె చెప్పింది కదా ఆ రోజు, శివుణ్ణి మేమే పెట్టినాం గాని పోషవ తల్లి విగ్రహాలు అయితే ఇళ్ళనే దొరికినాయి అని చెప్పేసి చెప్పింది. లైట్ ఎప్పుడు వేసే ఉంటది ఇక. పోషవ తల్లి విగ్రహం పెద్ద విగ్రహానికి కొంచెం అంత లేదు, తలకాయ కండ్ల కాడ చెక్కినట్టు లేదా, కింద తల్లి చిన్న తల్లి చిన్న తల్లి అంటే లేదా నల్ల పోషమ్మ ఎర్ర పోషమ్మ ఒకటి చెంపకిట్లా చెక్కినట్టున్నది, ఇటు మంచుకున్నది. ఇప్పుడు మన ఊళ్ళో పోసమ్మ కాడ కూడా గట్టినే ఉన్నది, తలకాయన జబ్బను లేదు. కోత కూస్తే బియ్యం గిడ పోసి లాగా బయట లడ్డు కిందికి దిగురే. ఇగో ఈడ బొట్టు తీసి పెట్టుకుంటారు. అది పెట్టుకోలేదు వర్రక, గదే పెట్టుకుంటారు. పెట్టుకున్నది మొక్కింది, ఫస్ట్ మొక్కింది తర్వాత బొట్టు పెట్టుకున్నది. ఇక ఇక్కడైతే మా పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీళ్ళు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలతో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మా బావ వాళ్ళ పిల్లలు అనమాట. మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకులు అన్నమాట, ఇద్దరు కొడుకులే మా చిన్న బావకు వచ్చేసి. ఇక వాళ్ళ పిల్లలు మా పిల్లలు మస్తు సందడిగా ఉంటదన్నమాట. ఇక ఇంటికి వెళ్తే
మేమైతే ఇంటికైతే వెళ్ళాం కదా సమ్మర్ హాలిడేస్ కు, అక్కడ నుంచే వచ్చాము ఇక్కడికి పండగకి. ఇంకా ఈ పోచమ్మ తల్లి టెంపుల్ లో ఒక అమ్మ అయితే ఉంటది, ఆ అమ్మనే అన్ని చూసుకుంటది. ఇక్కడ అమ్మవారికి దీపం పెట్టడం అయినా మొత్తం అన్ని కూడా అమ్మనే చూసుకుంటది. ఆ అమ్మ వాళ్ళదేనంట ఈ ల్యాండ్ వచ్చేసి. ఈ గుడి కూడా అమ్మవారు నిలిచిన తర్వాత ఆ అమ్మ వాళ్ళే కట్టుకున్నారంట. ఇక అమ్మ వచ్చేసి సేమ్ మా నానమ్మ లాగానైతే ఉంటది. ఆ అమ్మని చూసినంత సేపు నాకు మా నానమ్మని చూసినట్టుగానే అనిపించింది లాస్ట్ సారి ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడైతే లేదనమాట. అక్కడ నెంబర్ కూడా రాసి పెట్టి వెళ్ళిందనమాట. ఎవరైనా ఇలా మొక్కులు చెల్లించుకోవాలి, దేవుడి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసుడు, అలాగే చీర సారెలు పెట్టుడు అలాంటివి చేస్తూ ఉంటారు కదా చాలా మంది. ఇక అప్పుడైతే అమ్మకు ఫోన్ చేస్తే వచ్చేస్తా ఉంటది. ఎప్పుడైనా ఉంటది నార్మల్గా, ఇక ఒక్కొక్కసారి అయితే ఉండదని చెప్పేసి అన్నది మేము లాస్ట్ సారి వచ్చినప్పుడు. ఇక ఇక్కడైతే చూడండి చాలా పెద్దగా ఉంది చెట్టు వచ్చేసి. ఇక మా అత్తమ్మనైతే మా పిల్లల్ని అందరినీ కూడా మంచిగా ఉయ్యాలలో అయితే ఊపుతుంది. ఇక పిల్లలు కాసేపు అయితే చాలా చాలా మంచిగా ఏమంటారు జాలీ జాలీగా ఎంజాయ్ అయితే చేశారనమాట. చాలా చల్లగా ఉంది చెట్టు కింద. ఇక ఇక్కడ కాసేపు కూర్చుందాము, అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటాయి పొయ్యిలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి అమ్మవారికి బోనం చేసి బోనం చెల్లించుకొని మంచి ఇక్కడనే వండుకొని తిని టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. ఇక మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇటైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక ఈ పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.